హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిని. సో మనకైతే 10th రిజల్ట్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఇది 30/4/2026 డేట్న మనకు 10th రిజల్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఆర్జీకేటీ ఆంధ్రప్రదేశ్ వల్ల అయితే మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. 6 years బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కోసం సో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇప్పుడు 1/5/2026 10 o'clock అయితే 10 o'clock నుంచి అండ్ 30/5/2026 వరకు మనకి అప్లై చేసుకోవడానికి వీలుందన్నమాట. సో మనకి ఆంధ్రప్రదేశ్లో 6 years బీటెక్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ అనేది ఆర్జీకేడీలో ఇవ్వడం జరుగుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్లో నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ఇలా 4 క్యాంపసెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకి సీట్ రావడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట అడ్మిషన్స్కి 2026-2027 ఇయర్కి గాను. సో ఇక్కడ మనం ఎలా అడ్మిషన్స్ చేసుకోవాలి అనేది అయితే త్రూ ఆన్లైన్ సెంటర్స్, మీ సేవ అడ్మిషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అనమాట ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఎలిజిబిలిటీ అనేది 10th పాస్ అయ్యి ఉంటే చాలన్నమాట. సో 10th పాస్లో కూడా అబోవ్ 560 మార్క్స్ వచ్చిన అందరికీ సో ఛాన్సెస్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. బట్ కానీ మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఏ క్యాస్ట్ని బట్టి కట్ ఆఫ్ మార్క్స్ అవన్నీ మీకు కావాలి అంటే సో ఈ వీడియో కింద కమెంట్ చేయండి. సో మీకు అలా సంబంధించి మొత్తం మనం అనేది నేను ఇంకొక వీడియో చేసి పెడతానమాట. సో ఇదే విధంగానే ఇక్కడ మీ సేవ ఆన్లైన్ ద్వారా మీరు అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్కి ఆర్జీకేటీకి సంబంధించి త్రూ వాళ్ళు ఏదైతే ఒక వెబ్సైట్ వాళ్ళ ఆర్జీకేటీ కాలేజ్ వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో టైమింగ్ చూసుకుంటే 1/5 అంటే 1 May 2026 నుంచి 10 o'clock నుంచి 30 May 2026 5 PM వరకు అప్లికేషన్ వేసుకోవడానికి టైమింగ్ అయితే ఇది ఉందన్నమాట. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, 30/5/2026 5 PM వరకు మనకి టైమింగ్ అనేది ఉందన్నమాట. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ వాళ్ళైతే ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్లోకి లాగిన్ వెళ్ళి ఆ వెబ్సైట్లో మీరు మీకు కావాల్సిన డీటెయిల్స్ అనేవి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగానే చూడండి ఇక్కడ ఇచ్చారు, డియర్ సార్ మేడం, గుడ్ ఈవినింగ్. సో 10th రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో 10th రిజల్ట్స్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్ అంటే ఇది నిన్న వచ్చింది. సో కాబట్టి టుడే అని ఉందన్నమాట. సో 30 ఏప్రిల్ ఏదైతే రిజల్ట్ వచ్చిందో రిజల్ట్ రాగానే ఆర్జీకేటీ అనేది అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అనమాట. ఎప్పటి నుంచి 1/5/2026 నుంచి అడ్మిషన్స్ అనేవి వాళ్ళు అలో చేస్తున్నారు 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు గాను. సో ఇది 30/5/2026 వరకు అప్లై చేసుకోవడానికి మనకి టైమింగ్ ఉందన్నమాట. అండ్ అలాగే ఇలా మీరు అప్లై చేసుకున్న తర్వాత మొత్తం అంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనే లిస్ట్ అనేది మనకి 12/6/2026 అంటే 12th June 2026 అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సెలెక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలా రిలీజ్ చేసిన వెంటనే క్లాస్ వర్క్స్ అంటే పియూసీ 2 years పియూసీ అంటాం కదా. సో ఫస్ట్ పియూసీ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటారు. ఫస్ట్ పియూసీ అనే క్లాసెస్ అనేవి 1/7/2026 స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి అంటే ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనమాట ఉన్నాయనేసి చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ముందు ఇయర్ అయితే 15/7/2025 క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కాకపోతే ఈసారి కొంచెం ముందుగా క్లాసెస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. సో అప్పుడు ఇప్పుడున్న స్టూడెంట్స్తో పాటు అంటే ఇప్పుడున్న P2 E1 అక్కడి నుంచి కూడా P1 వాళ్ళు కూడా సేమ్ వీళ్ళతో పాటు ఎడ్యుకేషన్ అనేది అకాడమిక్స్ అనేవి కొనసాగుతాయి అనేసి వాళ్ళ ఉద్దేశం అనమాట. సో మీకు ఇంకా ఏవైనా డీటెయిల్స్ కావాలన్నా కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని, ఏ క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. సో నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అన్నమాట. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.